స్కూల్ స్టూడెంట్స్, స్కూల్ అంటే ఏంటి, బిలో 10th క్లాస్ కదా, అలా 9th 10th క్లాస్ చదివే కుర్రాళ్ళు, వాళ్ళకి తోడు ఒక 5th క్లాసో 4th క్లాసో చదువుతున్న కుర్రాడు ఒకడు, అలా ముగ్గురు నలుగురు కలిసి ఒక 3వ క్లాస్ చదువుతున్న పిల్ల, అంటే ఎంత వయసు ఉంటుంది దానికి, ఆ పిల్లని తీసుకువెళ్ళి వీళ్ళు ఈ ఫోన్ వీడియోలు అవి ఇవి చూసి పాడుబుద్ధులు, అసలు వాళ్ళకి ఆ నీచమైనటువంటి ఆలోచనలు కలగడానికి కారణం మనము రూట్ కాజ్ని వేరు మొదలంతా పీకితే కానీ ఆ చెట్టు మళ్ళీ మొలవదు. పై కొమ్మలు తీసేసామనుకోండి, అలా పట్టుకొని ఏదో జైలు శిక్ష వేసి వదిలేశారనుకోండి, లేదా బెయిల్ ఇచ్చి వదిలేశారనుకోండి, పిల్లలు కదా అని ఏ జువెనైల్ హోమ్లో నాకు కొద్ది రోజుల నుంచి వదిలేశారనుకోండి, వాడు తొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్టు బయటకు వచ్చి ఇంకా ఎక్కువ చేస్తాడు అది, ఆ నేరాలు. ఇంకా ఆ నేర ప్రవృత్తినే వాడు మైండ్లో ఫిక్స్ చేసుకుంటాడు. ఎందుకని నన్ను జైల్లో పెట్టారు, పరివర్తన రాకపోగా పరమ నీచుడుగా తయారవుతాడు. అందుకని ఏం చెయ్యాలి, ఇలాంటి వాళ్ళని ఎటువంటి శిక్షలు వెయ్యాలి? ఈ నేరాలకి వాళ్ళని ఉసిగొల్పుతున్నది ఈ అశ్లీల చిత్రాలు మాత్రమే కాదండి, ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇందులో చూసేటువంటి ఆ బూతు సినిమాలు మాత్రమే కాదు, ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం లోపం కూడా కొంత ఉంటుంది డెఫినెట్గా. రెండవది, ఆ వయసు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పవలసినవి టైంకి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి అనేవి చెప్పకపోతే కూడా వాళ్ళు ఈ విధమైన ఆలోచనలు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లకి 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి అడాల్సిస్ అంటారు, అంటే పెద్ద మనిషి అవడం, పెద్దవ్వడం అయ్యే అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఎనీ టైం షీ విల్ బికమ్ బిగ్ గర్ల్. అలాగే మగపిల్లవాడు, వాడికి 9 ఏళ్ల వయసు నుంచి 13 ఏళ్ళు వచ్చే లోపల హార్మోనల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి టీనేజ్ అంటారు దాన్ని, అందులోకి అడుగు పెడతాడు. అటువంటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ ఏం చెయ్యాలి, ఎప్పుడు చూడు చదువు 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 అంటారు. టీవీ చూడొచ్చా, సెల్ ఫోన్లో సినిమాలు చూడొచ్చా, ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళొచ్చా, పిక్నిక్ ఎందుకు వెళ్ళకూడదు, తొందరగా వచ్చే స్కూల్ అయిపోగానే అని ఎందుకు చెప్తారు? ఇలా రకరకాల ఆలోచనలు, అంటే వాళ్ళకి స్థిరమైన ఆలోచన విధానము వాళ్ళ మైండ్లో ఇంకా చెయ్యాలి అనే థాట్ డెవలప్ అవ్వదు అప్పటికి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, రకరకాలుగా రాంగ్ రూట్ పట్టే అవకాశము చాలా ఉంది. అందుకని తల్లిదండ్రులు ఆ వయసు పిల్లలకి ఇంట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏమిటి, ఆడపిల్లలతో మగపిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఆడవాళ్ళ పట్ల ఎంత దూరంలో ఉండి ఎంత గౌరవంగా బిహేవ్ చేయాలి అనేది మగపిల్లవాడికి, అలాగే మగపిల్లలతో ఎంత దూరంగా ఉండి ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆడపిల్లకి తప్పనిసరిగా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫండమెంటల్గా నేర్పించాలండి. తరువాత స్కూల్లో కూడా, స్కూల్ లెవెల్లో కూడా కంపల్సరీగా ఒక క్లాస్ తీసుకోవాలి ఒక టీచరు. వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ ఏంటి, ప్రవర్తన, బిహేవియర్, హౌ టు బిహేవ్ విత్ గర్ల్ విత్ ఎ బాయ్, బాయ్ విత్ ఎ గర్ల్ అండ్ అనేది ఆ విచక్షణ జ్ఞానాన్ని వాళ్ళలో పెంపొందించడానికి గుడ్ అండ్ బ్యాడ్ చెప్పే ఒక క్లాసు, ఒక టీచరు కంపల్సరీగా ఉండాలండి.